ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వర్లారా, మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరూ సంతోషంగా ఉండాలని దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కొన్ని అద్భుతాలు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ఆయన దెయ్యమును వెళ్ళగొట్టిన యేసయ్య. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనం ప్రకారం కుంటి వారికి నడకనిచ్చిన యేసయ్య. ఇంకా అనేక అద్భుతాలు ఉన్నాయండి. మూగవారికి మాట వచ్చింది, గుడ్డి వారికి చూపునిచ్చింది, కుష్టి రోగులు సైతం బాగు చేస్తాడు, చనిపోయిన లాజరు 4 రోజులతో సమాధిని లేపబడ్డాడు. ఆయన చేసిన అద్భుతాలు రాయడానికి ప్లేస్ సరిపోలేదు పరిశుద్ధ గ్రంథంలోనండి. అలాంటి దేవుని ఆరాధిస్తున్న మనము ఈ కృపాకాలంలో మారుమనసు పొంది బాప్తిసం తీసి యేసు నేను చెప్పుకుంటూ అనేక మందికి సువార్త ప్రకటించాలి, నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించాలని వాక్యం సెలవిస్తుంది కనుక అద్భుతాల కొరకు కాదండి, నువ్వు ఎటువంటి బంధకంలో ఉన్న పర్వాలేదు. ఓ సహోదరా, ఓ సహోదరి, మళ్ళీ మీ అక్కింటి వారు కావచ్చు, పక్కింటి వారు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, నువ్వు ఎటువంటి బాధలో ఉన్నావా, నీ మద్యం నుంచి విడిపించలేకపోతున్నావా, ఆ వ్యభిచార సమస్య నుంచి బయట రాలేకపోతున్నావా, అనేక బంధకాలు దొంగతనం నుంచి బయట రాలేకపోతున్నావా, అనేక పాపాలు శాపాలు బంధకంలో చిక్కుకుని ఉన్నావా, నువ్వు అదే స్థితిలో నుంచి ప్రభు ఎద్దుకు వచ్చినట్లయితే ఆయనను విడిపించగల సమర్థుడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళు ఆయన నామంలో అద్భుతాలు జరిగాయి. యేసయ్య నామంలోనే అద్భుతాలు, ఆయన నామంలో అక్షరీ కార్యాలు. కనుక నిజమైన దేవుని తెలుసుకుందాం. మన జీవితంలో పట్టి పీడిస్తున్న దుష్ట శక్తుల దురాత్మ శక్తుల నుంచి విడుదల పొందదాం. బ్రతుకున్నంత కాలము శాంతి సమాధానం నెమ్మదిగా జీవించి మరణించిన తర్వాత కూడా పరలోక రాజ్యం చేరుకుందాం. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించినగాక. God bless you, God bless you, God bless you, God bless you.